ఇది ప్రతిపక్షమైనటువంటి లెవన్ రెడ్డి గారికి ఉపయోగపడే విధంగా వాళ్ళ గొయ్య వాళ్లే తవ్వుకుంటున్నారు టీడీపీ వారు. ఓకే, అందులో ఎలాంటి సంశయం లేదు. మీరు అన్నారు చూసారా, వై నాట్ 175 అన్నటువంటి వ్యక్తిని బలి చక్రవర్తిని తొక్కినట్టు నిన్ను తొక్కుతాను వామనుడు అనుకుంటున్నావు అని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఆయన తీసుకున్న సీట్లు, ఆయన చేసిన త్యాగం, ఆయన ఇచ్చినటువంటి పిలుపు, 26% ఉన్న కాపులు మీరు మిగతా కులాలని కలుపుకుని కులరహితంగా కులాలకు అతీతంగా కులాలని కలుపుకుని అందరినీ కలుపుకుని మా అందరికీ చెప్పింది ఒకటే, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఒక్కొక్కళ్ళు 4 ఫ్యామిలీలని టచ్ చేయండి. ఆ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు నువ్వు ముగ్గురికి చెప్పు, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి చెప్పు, ఒక్కొక్కరిని ముగ్గురికి సాయం చేయమను, ఈ విధానం ఎంత సక్సెస్ అవుద్దో చూద్దాం అని అన్నట్టు కులాలను ఐక్యత పరిచి అనేక సంవత్సరాలుగా కొట్టుకుని చంపుకుని మహానాయకులైన రంగా గారిని కూడా కోల్పోయి ఉన్నటువంటి కాపు జాతి బ్లైండ్గా ఇవాళ ఓన్లీ ఒకే ఒక మంత్రం, పవన్ చెప్పింది చేద్దాం, పవన్ బాటలో నడుద్దామని. అలా నడవబట్టి ఇవాళ ఏ రోజు కూడా అధికార పీఠానికి దగ్గరగా వెళ్ళనటువంటి మనం ఇవాళ డిప్యూటీ సీఎం దాకా వచ్చాం.